కాంగ్రెస్ బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామా చేస్తున్నారని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బిగ్ బాస్ షో లాగా కాంగ్రెస్ బీఆర్ఎస్ రాజకీయాలు ఉన్నాయంటూ విమర్శించారు. కెమెరాల ముందు మాత్రమే సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు, కానీ అవసరమైనప్పుడు ఒకరినొకరు కాపాడుకుంటున్నారని ఆరోపించారు. రెండు పార్టీల రాజకీయ నాటకాలకు ప్రజలు విసిగిపోయారన్న ఆయన అప్పులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆడుతున్న నాటకాలను చూసి తెలంగాణ ప్రజలు బిగ్ బాస్ షోను గుర్తు చేసుకుంటున్నారు. బిగ్ బాస్ షోను మైమర్పించే విధంగా వీళ్ళు నటిస్తలేరు, నటులు జీవిస్తున్నారు ఇద్దరు రెండు పార్టీల నాయకులు. కాబట్టి మీ డ్రామాలు ఆపండి, మీరు ఆడుతున్న నాటకాలు ఆపండి. మిమ్మల్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏదో మేము చేస్తున్నాం అనుకుంటున్నారు, మీ డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. మీకు దమ్ము, ధైర్యము, నిజాయితీ, నిబద్ధత ఉంటే భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది. రామచంద్రరావుతో మాడతాం, వారి అనుమతితో మేమే వేదిక ఏర్పాటు చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇద్దరు నాయకులు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు నాయకులు రండి, ఆ వేదికకు రండి. మీరు వాళ్ళ గురించి, వాళ్ళు మీ గురించి చెప్పుకోండి. మీ ఇద్దరి గురించి మేం చెప్తాం. ప్రజలకు వాస్తవాలు తెలవాలి, ఎవరు ఏం చేసిండ్రో అనే వాస్తవాలు తెలవాలంటే మీకు నిజాయితీ, నిబద్ధత ఉంటే మేము పెట్టే వేదికకు రావాల్సిందిగా నేను రెండు పార్టీల నాయకులను కోరుతున్నా. మీరు ఇదే విధంగా వివరిస్తే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు క్షమించారు. బిగ్ బాస్ షో మాదిరిగానే డబుల్ ఎలిమినేషన్ అవుతారు. నెక్స్ట్ వచ్చేది డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. దాన్ని గుర్తుంచుకోండి. ఇప్పటికైనా మీరు డ్రామాలు ఆపండి. టీవీల కోసం, పేపర్ల కోసం, మీరు కవరేజ్ కోసం మాత్రమే మీరు డ్రామాలు ఆడుతున్నారు. ఈ రెండు అవినీతి పార్టీలే, రెండు పార్టీలు కూడా ప్రజలు చీతరించుకున్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా నేను అప్పీల్ చేస్తున్నా. జరుగుతున్నటువంటి